నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి 6 నెలల పాటు తీవ్ర స్థాయిలో శ్రమించిన మోడీ తీసుకున్నారని చెప్తున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అసలుకే అసలు పెట్టిందా? బ్లాక్ మనీ అంతం మీదకు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అదే బ్లాక్ మనీని పోగేస్తోందా? సంపన్నుల దగ్గర మూలుగుతున్న నల్ల నోట్ల కట్టల్ని మింగేయాల్సిన డిమానిటైజేషన్ అస్త్రం సామాన్యుడి పొట్టకొట్టిందా? అసలు మోడీ అనుకున్నదేంటి, వాస్తవంగా జరుగుతున్నదేంటి? देश को भ्रष्टाचार और काले धन रूपी दिमक से मुक्त कराने के लिए एक और सख्त कदम उठाना जरूरी हो गया है। 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे, यानी ये मुद्राएं कानूनन अमान्य होगी। దేశంలో పేరుకుపోతున్న బ్లాక్ మనీని అంతం చేయడానికి తక్షణమే దేశంలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ చేసిన ప్రకటన దారి తప్పుతోంది. నల్లధనం అంతం చేయడానికే అని ప్రధానుల వారు నొక్కి ఒక్కాడించినా వాస్తవంగా మాత్రం జరుగుతున్నది వేరు. గడిచిన నెల రోజులుగా దేశవ్యాప్తంగా సామాన్యుడు బ్యాంకుల ముందే పడిగాపులు కాస్తున్నాడు. వాళ్ళిచ్చే 4000 కోసం కాళ్లరిగేలా రోడ్ల మీదే నిల్చుంటున్నాడు. పిల్ల జల్లా ముసలి ముతక ఇలా చెప్పుకుంటూ పోతే యావత్ భారతదేశం బ్యాంకుల ముందే బతుకులీడుస్తోంది. మోడీ పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత 2 రోజుల్లో బ్యాంకుల్లో కొత్త నోట్లు అందుబాటులో ఉంటాయన్నారు. 3 రోజుల్లో ఏటీఎంలలో కొత్త నోట్లు పెడతామంటూ ఆర్భాటంగా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ రెండింటిలో ఏ ఒక్కటి అమలు కాలేదు. అదేంటి, బ్యాంకుల్లో చాలా మందికి డబ్బులిస్తున్నారుగాని అంటారేమో, కానీ అదంతా అబద్ధం. ఇంకా చెప్పాలంటే పచ్చి మోసం. 100 మంది ఉన్న చోట అందరికీ సమానంగా చేరాల్సిన కొత్త నోట్లు కేవలం 20-30 మందికే చేరుతున్నాయి. మిగిలిన 70 మంది డబ్బుల్లేక వెనుతిరుగుతున్నారు. కానీ బ్యాంకులకు వచ్చిన డబ్బు 100 మందికి పంచితే సరిపోతుంది. కానీ బ్యాంకర్లు మాత్రం తమకు వచ్చిన డబ్బులో సగానికి పైగా కొత్త నోట్లను దారి మళ్లిస్తున్నారు. బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్న జనాల్ని వెర్రివాళ్లను చేసి తమకు కమిషన్లిచ్చే బడాబాబుల ఇళ్లకు గుట్టుగా పెట్టెల్లో కట్టల కట్టల కొత్త నోట్లు తరలిస్తున్నారు. నోట్ల రద్దు ప్రకటన జరిగి కొత్త నోట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చి వారం తిరక్కముందే ఓ ప్రభుత్వాధికారికి 5 లక్షల రూపాయల కొత్త నోట్లు లంచంగా ఇచ్చారు. అసలు అప్పటికి తలా ఒక వ్యక్తికి రోజుకు 4000 కన్నా బ్యాంకులు ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు. అంటే గట్టిగా 5 రోజులు క్యూ లైన్ లో ఉంటే ఏ వ్యక్తికైనా వచ్చేది జస్ట్ 10,000. కానీ సదరు ప్రభుత్వాధికారికి అక్షరాల 5 లక్షల రూపాయల విలువ చేసే కొత్త నోట్లు ఆమ్యామ్యాగా వచ్చేశాయి. మరి బ్యాంకుల ప్రమేయం లేకుండా ఇంత డబ్బు బయటకొచ్చిందంటే నమ్మగలమా? ఆ 5 లక్షల రూపాయల కొత్త నోట్ల విషయం అంతా మర్చిపోయేలోగానే మరో దిమ్మ తిరిగే విషయం బయటకొచ్చింది. నోట్ల రద్దు జరిగిన 2 వారాల తర్వాత హైదరాబాద్కు చెందిన ఓ ఐటీ అధికారి ఇంట్లో సోదాలు చేసిన సిబిఐకి దిమ్మ తిరిగే సీన్ కనిపించింది. అయ్యగారి దగ్గర 3 కోట్లకు పైగా అక్రమాస్తులుంటే అందులో 1 కోటి రూపాయలు కొత్త 2000 నోట్లే ఉన్నాయట. 2 వారాల్లో ఓ ఐటీ అధికారి చేతికి 1 కోటి రూపాయల విలువైన కొత్త నోట్లు ఎలా వస్తాయి? బ్యాంకర్లు సదరు అధికారితో కుమ్మక్కవ్వకుండా వచ్చాయంటే ఎవరైనా నమ్ముతారా? ఈ సీన్ చూసే జనాలకు దిమ్మ తిరిగితే ఆ మర్నాడే కర్ణాటకలో ఓ 2 ప్రభుత్వ ఇంజనీర్ల ఇళ్లలో సోదాలు చేస్తే అక్షరాల 4.5 కోట్ల రూపాయలకు పైగా కొత్త 2000 రూపాయల నోట్లు బయటపడ్డాయి. అన్ని కొత్త నోట్లు. ఇంకా బ్యాంక్ సీళ్లు కూడా తెరవలేదు. కట్టలు కట్టలుగా లెక్కెట్టి మరీ తరలించేశారు. ఏ బ్యాంకర్లు సాయం చేయకుండా సదరు అధికారుల ఇళ్లకు అన్ని కోట్ల రూపాయల కొత్త 2000 నోట్లు వచ్చేస్తాయా?
4.5 కోట్లకే మీరు అలా అయిపోతే నోట్ల రద్దు ప్రకటన వచ్చిన సరిగ్గా నెల రోజులకు తమిళనాడు వేలూరుకి చెందిన వ్యాపారవేత్త టీటీడీ బోర్డు సభ్యుడు అయిన శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు చేసిన ఐటీ అధికారులకు ఏకంగా మైండే బ్లాంక్ అయింది. ఎందుకంటే ఆయన ఇంట్లో 100 కోట్లకు పైగా నగదు, 100 కేజీల బంగారం దొరికింది. ఇది ఐటీ అధికారులకు కొత్త కాకపోవచ్చు, కానీ ఆ నగదులో 100 కోట్లకు పైగా కొత్త 2,000 రూపాయల నోట్లున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. అక్షరాల 100 కోట్ల రూపాయల విలువ చేసే కొత్త 2,000 రూపాయల నోట్లు అన్నీ తళతళా మెరిసిపోతున్నాయి. ఇంకా కట్టలు కూడా ఓపెన్ చేయలేదు. అలా బ్యాంకు నుంచి తెచ్చి ఇలా ఇంట్లో పెట్టినట్లుగా ఉన్నాయి. ఇన్ని కొత్త నోట్లు శేఖర్ రెడ్డి దగ్గరికి ఎలా వచ్చాయి? నేరుగా ఆర్బీఐ నుంచి తెచ్చుకున్నాడా? అది అసాధ్యం. మరి ఎలా వచ్చాయో అని బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ బ్యాంకుల నుంచే నేరుగా అయ్యగారింటికి వచ్చిన సొమ్ము. బహుశా అంత సొమ్ము ఏ ఒక్క బ్యాంకు నుంచి ఒకేసారి రావడానికి వీలుండదు. అంటే ఇందులో చాలా బ్యాంకుల చేతివాటాలున్నాయన్నది అర్థమవుతోంది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత చాలా చోట్ల 30-70 బేసిస్ మీద 100 కోట్లు చేతులు మారాయి. శేఖర్ రెడ్డి ఇంట్లో ఉన్న డబ్బంతా అలా వచ్చిందే. బ్యాంకుల ముందు క్యూ లైన్ లో రోజంతా పడిగాపులు కాస్తే ఒక సామాన్యుడికి దొరుకుతున్నది జస్ట్ 2,000. మరీ గట్టిగా అడిగితే 4,000 ముష్టి వేస్తున్నారు. ఇక వారం రోజుల్లో గరిష్టంగా 24,000 ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇలా వారంలో 24,000 దొరికించుకున్న సామాన్యులు చాలా అరుదు. నెల రోజులు దాటినా ఇప్పటికీ సామాన్యుడు క్యూ లైన్లలోనే చస్తూ బతుకుతుంటే, సంపన్నులు మాత్రం ఇలా బ్యాంకర్లతో చేతులు కలిపి కోట్లకు కోట్లు చేతులు మార్చుకుంటున్నారు. తమ దగ్గరున్న బ్లాక్ మనీని బ్యాంకర్లకు కాస్తంత కమిషన్ ఇచ్చి తిరిగి బ్లాక్ మనీగానే మార్చుకుంటున్నారు. అంటే బ్లాక్ మనీని అంతం చేయడానికి మోడీ తీసుకున్న నిర్ణయం తిరిగి అదే బ్లాక్ మనీని పోగేసింది తప్ప ఏ ఒక్క రూపాయి కూడా రద్దు చేసిన పాపాన పోలేదు. దేశవ్యాప్తంగా బ్యాంకర్ల దోపిడీతో బ్లాక్ మనీ రూపం మార్చుకుని కొత్త నోట్లలో మారింది తప్ప ఒక్క రూపాయి కూడా రద్దయిన పాపాన పోలేదు. 100 కోట్ల బ్లాక్ మనీ ఉన్న నల్ల కుబేరుడు బ్యాంకర్లకు 30 కోట్లు కమిషన్ గా ఇచ్చి 70 కోట్ల కొత్త 2,000 నోట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ 30 కోట్లు కొట్టేసిన బ్యాంకర్ దానిని మర్నాడు మళ్లీ 30 కోట్ల రూపాయల కొత్త నోట్లతో మార్పిడి చేసుకుని ఆ డబ్బును ఉన్నతాధికారులతో సహా తలా కొంత పంచుకుంటున్నాడు. అంటే బ్యాంకర్లు కమిషన్ కింద కొట్టేసిన 30 కోట్లు కూడా కొత్త నోట్ల రూపంలోకి మారి వాళ్ళింట్లో కొత్తగా బ్లాక్ మనీగా తిష్ట వేసి కూర్చున్నాయి. అంటే మొత్తంగా లెక్కేస్తే ఆ నల్ల కుబేరుడి దగ్గర 70 కోట్లు, బ్యాంకర్ల దగ్గర 30 కోట్ల కొత్త నోట్లు యథాతథంగా బ్లాక్ మనీగానే ఉంది. కాకపోతే ఈ సీన్లో బ్యాంకర్ల దగ్గర కొత్తగా బ్లాక్ మనీ వచ్చి చేరింది. అంటే మోడీ ఏ లక్ష్యంతో పెద్ద నోట్లు రద్దు చేశారో అదే లక్ష్యం బ్యాంకర్ల స్వార్థంతో దారి తప్పుతోంది. బ్లాక్ మనీ రద్దు చేయడానికి డిమానిటైజేషన్ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడే మరింత బ్లాక్ మనీని పోగేస్తోంది. బ్యాంకుల్లో కట్టల్లో డబ్బులు మూలుగుతున్నా జనం చేతిలో డబ్బులు ఎందుకు లేవు? అసలు ఆర్బీఐ చెప్తున్న లెక్కలకు వాస్తవ పరిస్థితి ఎందుకింత భిన్నంగా ఉంది? బ్రేక్ తర్వాత చూద్దాం.